హెల్త్కి ఒక పర్ఫెక్ట్ నిర్వచనం డెఫినేషన్ ఇస్తూ లేటెస్ట్గా మన ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ అని చెప్పాలి, చాలా మిత్స్ని బ్రేక్ చేసి ఒక రియాలిటీ చెక్ ఇచ్చి విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇస్తూ మనలో ఒక చిన్న కైండ్ ఆఫ్ రెవల్యూషన్ని, ఒక జ్ఞానోదయం, ఎన్లైటన్మెంట్ని తీసుకొస్తున్నటువంటి విశ్వ భరత్ ఇస్ విత్ మీ. ఫ్యాట్ లాస్ అన్నది స్పెసిఫిక్ బాడీని టార్గెట్ చేసి చేయొచ్చా? స్పాట్ రిడక్షన్ టైప్ లో చేయలేం. ఇస్ ఇట్ ఎ మిత్? It's a myth and again to do deep dive too much into this thing, overall ga cheptanu, it's a myth. You can't target like you that. Can't specifically somebody target has big arms or big thighs or something. You cannot specifically concentrate on a single part of the body to if somebody says yes, I will reduce, they can try it. But none of them actually told that they have lost a specific amount of body fat doing a specific thing till date. కాకపోతే ఏంటంటే it can happen, technically it can happen for someone who is super lean. For example, ఇప్పుడు 6-pack బాడీ ఫోటో ఉందా, అంత లీన్ అయిపోయిన తర్వాత మీకు లాస్ట్ ఫ్యూ ఏరియాస్ ఉంటాయి కదా, ఇంకా అక్కడ తప్ప ఇంక తగ్గడానికి ఏం లేదు. అలాంటి ఏరియాస్ అప్పుడు దేర్ ఈస్ సమ్ రీసెర్చ్ విచ్ సేస్ వెన్ యూ డూ రిపిటేటివ్ వర్క్ లైక్ యూ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు లోవర్ బ్యాక్ ఫ్యాట్ ఉంది, నేను సైడ్ హ్యాండిల్స్కి కొన్ని ఎక్సర్సైజులు చేస్తున్నాను, ఐఎమ్ సూపర్ లీన్, నాకు ఇంకా మొత్తం స్కిన్ లీన్ అయిపోయింది, నరాలు బయటకు వచ్చాయి, అన్ని బయటకు వచ్చాయి. అప్పుడు doing some repetitive work on that specific area can like improve the blood flow into the stubborn fat areas and help to regulate that fat degradation, right? Fat cell degradation అయ్యి fat cell breakdown అయ్యి అది మళ్ళీ ఎనర్జీకి యూజ్ చేసుకోవచ్చు అని కొంతపాటు రీసెర్చ్ ఉంది, బట్ నాట్ ఫర్ సమ్ వన్ హూ జస్ట్ స్టార్టింగ్ ఆఫ్. కరెక్ట్. మనం బాడీ పార్ట్ స్పెసిఫిక్ అన్నాం, అందరికీ యూనివర్సల్ ప్రాబ్లం పేట గడ్డిపేట. అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ అంతా బాగానే ఉంటుందండి, ఆ పొట్ట తగ్గట్లేదు. ఈ పొట్ట అసలు ఏంటిది? ఇది మొత్తం యూనివర్స్ అంతా నీ పొట్టలో. See, basically your body tends to store more amount of fat around your belly region, and that's how your body is designed to store. మోస్ట్లీ అంటే 80% ఇప్పుడు ఏషియన్స్లో చూసినా సరే మోస్ట్లీ అరౌండ్ యువర్ బెల్లీ రీజన్ ఇస్ సంథింగ్ వాట్ యూ స్టోర్ మోర్, అండ్ తర్వాత దెన్ ఇట్ గోస్ యువర్ హ్యాండ్స్. ఉమెన్ ఫర్ ఇట్స్ మోస్ట్లీ టువర్డ్స్ యువర్ చెస్ట్, ఫేస్ అండ్ ఎవ్రీథింగ్, and it differs. Ratios will differ from person to person, so it's a more of a genetical and evolutionary perspective thing what happens there. So అందుకని that's the reason ఇప్పుడు మనకి రెండు రకాల ఫ్యాట్స్ ఉన్నాయి. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం, which is just below the skin, and visceral fat అంటాం, which is in between your organs. Right. So in between the organs fat, that's why when you grow more amount of పొట్ట పెరిగినప్పుడు ఎప్పుడైతే విజరల్ ఫ్యాట్ కూడా పెరుగుతుందో it would affect your organs to work in a certain way. That's why we call fatty liver అంటాము, insulin resistance antamu, because of the pancreas getting more amount of body, because it influences the organs. To keep it in a simpler way. So that's the reason having a leaner waist is always a good thing in the health perspective in the long run. But again, just because you have a leaner waist doesn't mean you're healthy. You also have to maintain the other part of the thing. Obviously. So దానికి కూడా స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి బాడీ పార్ట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పొట్టని తగ్గించొచ్చా ఇస్ మై క్వశ్చన్. ఓవరాల్ గా తగ్గుతున్నప్పుడు ఈవెన్చువల్లీ యూ విల్ స్టార్ట్ లూజింగ్ ఇట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఐ హావ్ లాస్ట్ 30 odd kgs in like 22 months or something. From a big fat belly I've got my abs out. So frankly speaking, మీరు ఆ ప్రాసెస్లోకి వెళ్ళి తగ్గుతున్నంతసేపు యూ విల్ ఎవెన్చువల్లీ స్టార్ట్ లూజింగ్ ఇట్. ఆల్ యూ నీడ్ ఇస్ లిటిల్ పేషెన్స్. ఇప్పుడు నీకు పెరగడానికి 2 ఏళ్ళు పట్టినప్పుడు తగ్గడానికి దాంట్లో సగమైన పట్టదా ఇస్ a realistic timeline what you can give for yourself. Simple. Very true. Yeah. So sweating more means you're burning more fat. Not. Again, it's a myth. Sweating is basically a cooling system of your body, where when you have higher when your body's temperature is increasing, you tend to release the sweat out and it can dissipate heat, first thing. And second thing, you have something called lymphatic system, where it's also a detox procedure what happens in the body. It's one of the process, lymphatic system drains it. So your sweat is basically pulling out the toxins out of the body, your salts out of the body, right? That's how sweat works. Right. It's not fat carrying. మజిల్ బిల్డ్ చేయాలంటే సప్లిమెంట్స్ తీసుకోవాలా? అవసరం లేదు. అగైన్ ఇట్స్ ఎ కంటెక్స్ట్ దేర్. ఏంటంటే మీ ఫుడ్లోంచి మీకు కావాల్సిన న్యూట్రిషన్ అంతా వచ్చేస్తుంది. ప్రోటీన్ కావాల్సిన, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాన్ వెజిటేరియన్, నేను చికెన్, ఎగ్స్, ఫిష్ పుష్కలంగా తింటాను. వెరీ రేర్లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్ డే ఉన్నప్పుడు ఎప్పుడు వే ప్రోటీన్ తీసుకుంటాను, లేకపోతే తీసుకోను. బట్ సమ్మన్ హూస్ ఎ వెజిటేరియన్ హూ వాంట్ టు బిల్డ్ మజిల్, అగైన్ ద కంటెక్స్ట్ హియర్. మీకు మజిల్ బిల్డింగ్ చేయాలని ఉంది, యూఆర్ ఎ ప్యూర్ వెజిటేరియన్, దాంట్లో మీకు లాక్టోజ్ ఇంటాలరెన్స్ కూడా ఉంది అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు బంప్ అప్ యూర్ ప్రోటీన్ ఎంతో కొంత. కాబట్టి యూ మైట్ హ్యావ్ టు సప్లిమెంట్ యువర్ సెల్ఫ్ విత్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ protein. That could be a plant protein or a whey isolate or something. So it depends on the context if it's needed or not.
ఓకే. బట్ ఊర్లో ఉన్న అన్ని సప్లిమెంట్లు వాడక్కర్లేదు. ఏది అవసరమో అంటే ఇది ఒక ఫండా లాగా అయిపోయింది. ప్రోటీన్ షేక్ తాగేస్తే అయిపోతుంది. అది కూడా ఒక వెరీ హైలీ ఎక్స్‌పెన్సివ్ ఐసోలేట్ తీసుకోవాలి. ఇట్స్ ప్రోటీన్ షేక్ తాగేస్తే ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ మీల్ కూడా అవసరం లేదు అన్న మిత్ కూడా ఉంది. అంటే ఇది ఎందుకు జనాలు ఇలా చెప్తున్నారంటే ప్రోటీన్ షేక్ తీసుకోవడం వల్ల బేసికలీ ప్రోటీన్ మేక్స్ యూ ఫీల్ ఫుల్. పాయింట్ నెంబర్ 1. వెన్ యూర్ ఎ బిజీ ఇండివిజువల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు షోలో ఉన్నారు, ఇప్పుడు నాకు ఆకలేస్తుందని చెప్పి మీరు డైరెక్ట్గా వెళ్ళి లంచ్ చేయలేరు. సో ఆబ్వియస్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రోటీన్ షేక్ ఎట్ బిసైడ్ యూ, యూ కెన్ జస్ట్ హ్యావ్ ఇట్ టిల్ ద టైమ్ యూ షో గెట్స్ డన్, యుల్ ఫీల్ ఫుల్ అండ్ యూ కెన్ గో హ్యావ్ యువర్ లంచ్ లేటర్. సో ఇట్ కెన్ హెల్ప్ యూ టు, ఇట్స్ ఎ కన్వీనియన్స్ ఫుడ్, రైట్? బట్ ఇట్స్ నాట్ ఎ మ్యాండేట్ థింగ్ దట్ జస్ట్ బికాస్ యూ టేక్ యూ ప్రోటీన్ షేక్ ఇంకా మిగతా ఫుడ్ ఏం అక్కర్లేదని మ్యాండేట్ కదా. ఇట్స్ జస్ట్ ఎ కన్వీనియన్స్ ఫుడ్ వేర్ ఇట్స్ ఈజీ ఫర్, అంతే, as a pair suggest. Yeah, super. So yoga is not real workout. What's the global perception versus the real impact of yoga on fitness? Okay, I'm a pro yoga guy, first thing, because I understand that yoga, Pilates, weight training, everything falls under the umbrella term called resistance training. You're putting some amount of resistance on your muscles, right? So it's a resistance training kinda vastundi. Yoga is more evolved in India. Correct. వెయిట్ ట్రైనింగ్ కూడా ఎంతో కొంత ఇండియాలో ఎవాల్వ్ అయింది, బట్ ఇట్ ప్రిడామినెంట్లీ కేమ్ ఫ్రమ్ ద వెస్టర్న్ వరల్డ్. ఎండ్ ఆఫ్ ద డే యూర్ స్టిల్ యాక్టివేటింగ్ యూర్ మసిల్స్. యోగాలో కూడా ఇఫ్ సమ్మన్ ఈస్ డూయింగ్, I know people who do like high intensity yoga, like highest forms of yoga where they do planches and they do చాలా కష్టమైన యోగా, శీర్షాసనం దగ్గర నుంచి చాలా కష్టంగా చేస్తారు. ఇలాంటి ఆసనాలు చేసేటప్పుడు ఏంటంటే యూ పుట్ మోర్ ప్రెషర్ ఆన్ యువర్ మసిల్స్. ఆబ్వియస్లీ యూర్ గివింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ యాక్టివేషన్ ఆన్ ద మసిల్స్ టు గ్రో. సో యోగాలో చేస్తూ కూడా మనం స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవచ్చు, బోన్ డెన్సిటీ బిల్డ్ చేసుకోవచ్చు, బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ దట్ ఇంటెన్సిటీ. మనోళ్ళు జనరల్గా చేసే యోగా ఏంటి? స్ట్రెచింగ్. దట్ విల్ హెల్ప్ యూ టు రిలాక్స్, బట్ ఇట్స్ నాట్ స్టిమ్యులేటింగ్ యువర్ మజిల్ ఆర్ ఇట్స్ నాట్ స్టిమ్యులేటింగ్ యువర్ జాయింట్స్ అండ్ బోన్స్ టు గెట్ స్ట్రాంగర్. యూ డూ ఇట్ ఇన్ దట్ వే, డెఫినెట్లీ యూ కెన్. మనకి ఇష్టమైన సెలబ్రిటీస్ ఏం వర్కౌట్ చేస్తున్నారు, ఏం తింటున్నారు అని తెలుసుకోవడానికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. మీరు ట్రైన్ చేసిన మీ క్లయింట్స్ గురించి చెప్పండి. About Nani. What is his mindset? What works for him? And అలాంటి నానిని మన స్క్రీన్ మీద చూడడానికి what all went through? Okay. So Nani అన్న is result I want, అంటే రిజల్ట్ ఓరియంటెడ్ అని చెప్పాను కానీ ఐ వాంట్ టు మేక్ ఇట్ హ్యాపెన్ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జెర్సీ టైంలో నాని అన్న వర్కౌట్ చేసేటప్పుడు, వర్కౌట్ చేయలేగా బేసికలీ క్రికెట్ నేర్చుకున్నాడు. 1 whole month he learned cricket forms and everything. And సినిమాలో చూసి వివిఎస్ లక్ష్మణ్ గారు కాల్ చేసి he said like come off to my professional cricket కి వచ్చేయండి, మీ స్టాన్సెస్ చాలా బాగున్నాయి అన్నారంట. సో that's the kind of dedication what he puts for the character. Bring it on kind of thing. సో నేను ట్రైన్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అదే చూసాను. I tell him he does it. No excuses, nothing, చేయలేను ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆల్ 7 days వర్కౌట్ చేయమని చేస్తాడు, కానీ నేను చెప్తాను అంత అక్కర్లేదన్నా, ఎందుకంటే యూ నీడ్ యువర్ టైమ్ టు రికవర్. సో లెట్స్ గివ్ ఓన్లీ 5 or 6 days, ఒక రోజు మంచిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పేస్తా. ఎలా తన బాడీ ఎలా అడాప్ట్ అవుతుంది? బల్కప్ అవుతాడు, లీన్ అయిపోతాడు? హౌ ఇస్ దట్? సి బేసికలీ ఫ్రాంక్లీ స్పీకింగ్, నాని అన్న కూడా చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు దట్ హీ నెవర్ బీన్ ఇన్ టు ది జిమ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్ వాస్ మోర్ ఆఫ్ వేవరింగ్ బిట్వీన్ హిస్ వెయిట్ యాజ్ పర్ ద క్యారెక్టర్ సమ్ టైమ్స్, బట్ ఎప్పుడు కూడా ప్రాపర్గా బాడీ బిల్డ్ చేసింది లేదు. సో హిట్కి హీ నీడెడ్ ఇట్, సో వీవ్ డన్ ఇట్. నౌ ప్యారడైజ్ ఈజ్ వేర్ వీ యాక్చువల్లీ పుట్టింగ్ ఇన్ ద రైట్ వర్క్ అండ్ in the right direction for him to bulk up and put on that muscle. Wow. You will see it on screen. And నేను ఏమి ఎక్కువ చెప్పలేను దాని గురించి, but trust me, to really see that will be one hell of a transformation. Super. For sure. And మాకు బాగా ఇష్టమైన శేష్, what kind of mental fitness does శేష్ has? His clarity of thought అండి. See, one thing what I've learned from is, నీకు ఒకటి కావాలి అనుకున్నప్పుడు నీకు clarity of thought ఉండాలి. నీ clarity of thought ఉందంటే you will make it happen. This is something what I've learned from him. And he is very strong with his work and with his skill. Very strong. అన్నీ వింటాడు. ఇప్పుడు నేను నాకు ఒక సిచ్యువేషన్ డిస్కస్ చేస్తున్నాను అనుకుంటాను, అన్నీ వింటాడు, బట్ హీ విల్ హ్యావ్ హిస్ క్లారిటీ ఆఫ్ థాట్. సో నీకు కావాల్సిన దాని గురించి నీకు క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే యూ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ అన్నది ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ హిమ్. నాని అన్న దగ్గర నుంచి పుట్ ఇన్ యువర్ 100%. సూపర్. అండ్ మన వెన్నెల కిషోర్ అన్న, ఇట్స్ లైక్ లైఫ్ని అంత సీరియస్గా తీసుకోకు. లైక్ హిస్ క్యారెక్టర్ అంతే, లైఫ్ అని సీరియస్గా తీసుకోకు. యూ బీ హంబుల్, యూ డూ యువర్ వర్క్, లైఫ్ విల్ గివ్ యూ వాట్ ఇట్ హ్యాస్ టు గివ్ యూ. ఈజ్ సంథింగ్ వాట్ హీ బిలీవ్స్, అండ్ దట్ ఈస్ వాట్ ఐవ్ లెర్న్ ఫ్రమ్ హిమ్.
we keep అంటే all these 3 major clients of mine, no, it's not just about training them, it's about life lessons what I get. అందరూ elder than me కదా, they have their own experiences of life. Yeah, so మీరు హీరోయిన్స్ ఎవరిని ట్రైన్ చేయలేదా? few, but ఎందుకో సెట్ అవ్వలేదు తర్వాత. ఓకే, Yeah, that's it. బాయ్స్ సెట్ అవ్వలేదు అంతే. అంటే there is a brief period where I trained Chandni Chaudhary and she got busy in her work. మమ్మల్ని ట్రైన్ చేయండి. సో టెల్ మీ, Yeah. రన్నింగ్ ఇస్ ద బెస్ట్ వే టు లూజ్ వెయిట్. వాట్ డస్ సైన్స్ సే అండ్ వాట్ డూ యూ సే? ఓకే, ఇది 2 పర్స్పెక్టివ్స్లో మాట్లాడుకోవచ్చు. ఎస్, రన్నింగ్ ఇస్ ద బెస్ట్ వే టు లూజ్ వెయిట్ బికాస్ యుల్ ఆల్సో ఎండ్ అప్ లూజింగ్ మసిల్ ఇఫ్ యూ ఓవర్ డూ ఇట్. కరెక్ట్. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ ద ఆప్టిమల్ వే, అంటే ద హెల్దీ వే టు లూజ్ వెయిట్, దెన్ రన్నింగ్ ఒకటి సరిపోదు. You have to include your weight training sessions or any Strength. kind of form of exercise which can activate your muscle. Correct. ఎందుకంటే you have to preserve your muscle while you're losing weight. Only then it will help you to be stronger, and in the older ages it will help you. Yeah. యాక్చువల్లీ ఫిట్నెస్, న్యూట్రిషన్ ఎంత వాస్ట్ సబ్జెక్ట్ అని ఎన్ని గంటలైనా మాట్లాడుకోవచ్చు. అండ్ లేటెస్ట్గా అందరూ దే ఆర్ గెటింగ్ ఏమనాలి అవేర్ ఆఫ్ ఇట్, వాట్ దేర్ ఈటింగ్, వాట్ దేర్ డూయింగ్, ఎవ్రీథింగ్. When we organized one run last year, I think more than 30,000 people came. Hyderabad Oh my marathon. God. Okay. When I went to the London marathon, 50,000 mandi, 50,000 people were running, and it was like a festival only, celebration on the London streets. Anta oka enlightenment towards your body, towards Exactly. You want to give the best in your profession. Anta change ostundadam. Did you also observe that? Definitely. ఏంటంటే లాస్ట్ 5-6 years or 8 yearsగా the awareness of what people have about fitness is increasing. Definitely increasing. ఎందుకంటే మన పేరెంట్స్ టైంకి, మన జనరేషన్కి ఫిట్నెస్ అన్నది now it's slowly becoming a normal part of the thing. The latest kids, for example, when I see them in the gym, I've seen a 5-year, 6-year-old kid training in the gym now, which is very rare back in the day. Correct. ఇప్పుడు అవేర్నెస్ పేరెంట్స్కి పెరుగుతుంది. Is it right to work out at that age? డెఫినెట్లీ. కాకపోతే తన కెపాసిటీ ప్రకారం తను వర్కౌట్, ఆ పిల్లోడు వర్కౌట్ చేయొచ్చు. తన హీ కెన్ స్టార్ట్ యూజింగ్ హిస్ జాయింట్స్ ఇన్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అండ్ కెన్ గెట్ యూస్ టు డిఫరెంట్ మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒలింపిక్స్కి తీసుకుంటే చైనాలోని పిల్లల్ని ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 6 years 7 years దే సెగ్రిగేట్ ఫ్రమ్ ద స్కూల్స్. ఎవరి ఓన్ లింబ్ లెంగ్త్ ప్రకారం ఎంత ఉంది, ఏంటి, ఎవరికి ఏ అడ్వాంటేజ్ ఉండొచ్చు అనే దాని ప్రకారం స్కాన్ చేసి వాళ్ళని ఇప్పుడు ట్రైనింగ్స్లో పెడుతున్నారు. దట్స్ ద రీజన్ చైనా ఈస్ leading in the Olympics also along with US. Okay. Because they train them from the early age. మన ఇండియాలో కూడా we see like the developed countries, obesity in the kids is huge. మీరు అన్నట్టు there are working out people ఉన్నారు. Exactly. But ఆ 13-14 years లో ఈ burgers and pizzas and the gaming culture, Agree. and without any movement, couch potatoes అయిపోవడం వల్ల kids are becoming like huge. Yeah. It completely depends on the awareness of the parents. ఎందుకంటే నేను ఎందుకు లావ్ అయ్యాను, మా పేరెంట్స్కి తెలియదు కాబట్టి నేను లావ్ అయ్యాను. అదే మా పేరెంట్స్కి యాక్టివిటీ గురించి, ట్రైనింగ్ గురించి, హెల్త్ గురించి ఒక అవేర్నెస్ ఉంటే డెఫినెట్లీ దే వుడ్ గైడెడ్ మీ ఇన్ ద రైట్ డైరెక్షన్. తప్పు, ఇది ఒప్పు అని గైడ్ చేసేవారు. ఇప్పుడు మనకు అది అవేర్నెస్ ఉంది కాబట్టి మేబీ అవర్ నెక్స్ట్ జనరేషన్స్ విల్ నాట్ ఫాల్ ఫర్ ఇట్. బట్ ద థింగ్ ఈస్ అగైన్ వీ డూ సీ ఎ లాట్ ఆఫ్ ఒబెసిటీ థింగ్ నౌ. ఎందుకు అంటే ద అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ రిసోర్సెస్ అండ్ ద వే ద లైఫ్ స్టైల్స్ చేంజ్డ్. యా. ఓకే, కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, white rice is our staple. Yeah. Some say brown rice is best. Some say leftover rice is best. Red rice is best. What is best for our body? Okay. And what is the reality? Okay, నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి ఒక సెల్ఫ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, 2 టెక్నికల్గా కొంచెం బ్రేక్ డౌన్ చేస్తాం. See, white rice is nothing but they remove the bran out of it and it's a polished version of it. It's easy to digest and it will have some amount of, very little amount of traces of minerals and vitamins in it. Right. బట్ ఎవడు ఒట్టిగా అన్నం నోట్లో పెట్టుకుని తిండు కదా. అన్నంతో పాటు ఎంతో కొంత కూర కలుపుకుంటాం, ప్రోటీన్ కలుపుకుంటాం, మంచిగా ఒక కంప్లీట్ మీల్గా తింటాం. వెన్ యూర్ ఆల్రెడీ హ్యావింగ్ ఇట్ as a complete meal, you're already getting the right amount of nutrition to it. All you have to do is control the portion. Now brown rice ఏంటంటే it has its own side effects as well as it has its own benefits. Benefits ఏంటంటే obviously it is slightly higher in fiber, slightly higher in little amount of vitamins and minerals. But brown rice landed because it's not polished and all, there are traces of arsenic, like heavy metals traces unnattu kuda undi. So you have to be really careful about choosing the brown rice and washing it properly and cleaning it properly and then cooking it, etc. Now ఏది చూస్ చేస్తారని కంప్లీట్లీ మీ ఇది. ఎందుకంటే ఈవెన్ వైట్ రైస్ తింటూ కూడా మీరు హెల్తీగా ఉండొచ్చు యాజ్ లాంగ్ యాజ్ యూ కంట్రోల్ ద పోర్షన్. ద పోర్షన్స్ ఈజ్ వాట్ డిక్టేట్. See, what dictates your health is how much amount of food are you eating.
సో మీరు కరెక్ట్ పోర్షన్స్లో బ్యాలెన్స్డ్గా తింటున్నారు అంటే వైట్ రైస్ తింటూ కూడా హెల్దీ అవ్వచ్చు. జనాలు ఏంటంటే వన్ హ్యూమన్ ట్రైట్ వాట్ ఐవ్ సీన్ ఇస్ బ్రౌన్ రైస్ని మనం కుంభలు తినలేము. వైట్ రైస్ని హ్యాపీగా తినచ్చు. ఇట్స్ మోర్ పెలాటబుల్, సో ఇట్స్ మోర్ ఈజీ టు ఓవర్ ఇట్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కాన్షియస్ డెసిషన్ దట్ నా పోర్షన్ ఇంతే తింటాను అంటే తింటూ కూడా మీరు హెల్దీ అవ్వచ్చు. ట్రూ. అండ్ తిన్నదంతా తినాలి, శుభ్రంగా ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది. దిస్ ఈస్ ఎ వెరీ బిగ్ మిత్ అండి, వెరీ బిగ్ మిత్. ఎందుకంటే ఇప్పుడు ఒక పేస్ట్రీ ఉంది, ఒక 600 క్యాలరీలు ఉంది అనుకుందాం. డెఫినెట్గా ఒక 500-600 క్యాలరీలు ఒక ప్రాపర్ స్టార్ బక్స్లో ఒక పేస్ట్రీ తీసుకుంటే ఒక 600 క్యాలరీలు ఉంటుంది. 600 క్యాలరీలు ఒక మంచి జిమ్లో బర్న్ చేయాలంటే కనీసం 3 గంటలు కష్టపడాలి. 3 గంటలు చేయాలి. ఎంతో హాఫ్ మ్యారథాన్ చేయాలి, విచ్ ఈస్ నాట్ ఎన్ వయబుల్ ఆప్షన్. మేబీ ఇట్ మైట్ బి పాసిబుల్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాక్టికల్ సజెషన్ ఫర్ సమ్వన్. జస్ట్ బికాజ్ యూ ఎయిట్ ఎ పేస్ట్రీ, గో డూ 600 క్యాలరీ వర్త్ ఆఫ్ కార్డియో అంటే చచ్చిపోతాడు మనిషి. సో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ వయబుల్ ఆప్షన్ టు రిలేట్ how much you ate to how much you're burning. So for example, rather ఓకే ఆ మీల్లో కొంచెం ఎక్కువ తిన్నాం అనుకుంటే అది నెక్స్ట్ మీల్లో కొంచెం కంట్రోల్ చేసి క్యాలరీ ఇంటెక్ తగ్గించుకొని యాక్టివిటీ అట్లాగే పెట్టుకోండి. యాక్టివిటీతో కంపెన్సేట్ చేయకండి. ఆ నెక్స్ట్ రోజు మీ ఓవరాల్ వీక్లీ క్యాలరీ సైక్లింగ్లో కంపెన్సేట్ చేయండి. ఈ రోజు ఎక్కువ తిన్నాము, నెక్స్ట్ రోజు కొంచెం తక్కువ తినండి. అట్లా ఓవరాల్ వీక్కి మీరు మేనేజ్ చేయండి తప్ప ఒక రోజు ఎక్కువ తినేసాం కదా అని చెప్పి మీరు వెళ్ళి జిమ్లో గంటలు ప్రతిరోజు కష్టపడలేరు కదా. సో దట్స్ ఎ వెరీ బ్యాడ్ ఐడియా వాట్ పీపుల్ డూ, వెరీ బ్యాడ్ థింగ్. సేమ్ ఇప్పుడు అదే ఒక 500-600 క్యాలరీస్ ఒక పేస్ట్రీయో, 600 క్యాలరీస్ ఒక బర్గర్ ఉందో, ఇస్ ఇట్ ఈక్వల్ టు 600 క్యాలరీస్ ఆఫ్ వెజిటబుల్స్? యూ హ్యావ్ టు లుక్ ఎట్ 2 things అండి. ఎనర్జీ డెన్సిటీ ఒకటి, న్యూట్రిషన్ ఒకటి. ఎనర్జీ డెన్సిటీ వైజ్ yes they're equal, but nutrition wise they're not. It will not react the same way it goes into the body. Obviously sugars gaani, processed food gaani, like preservatives gaani, like different kinds of saturated fat gaani, the composition of the food dictates. See, I'll tell it in a very simple way andi. Calorie density dictates whether you want to have to lose weight or lose fat or increase fat, but the composition of the food is what dictates your health. సో మీరు 600 క్యాలరీల వర్త్ ఆఫ్ పేస్ట్రీ తిని కూడా క్యాలరీలు కంట్రోల్ చేస్తే వెయిట్ లాస్ అవ్వచ్చు, ఫ్రాంక్లీ స్పీకింగ్. కాకపోతే అది మీకు కడుపు నిండదు, మీకు కావాల్సిన న్యూట్రిషన్ ఇవ్వదు, ఇట్ నాట్ హెల్ప్ యూ. పోనీ ఆ 600 క్యాలరీల వర్త్ ఆఫ్ ప్రాపర్ మిక్స్డ్ మీల్లో తీసుకుంటే కడుపు నిండుతుంది. బట్ మనకు కూడా ఏంటంటే ఎక్కడో చిన్న చిన్న క్రేవింగ్స్ వస్తాయి, అది తినాలి. సో నేను చెప్పేది ఏంటంటే కీప్ ఇట్ 80-20 రూల్. 80% న్యూట్రిషియస్ ఫుడ్, ప్రాపర్గా వెల్ బ్యాలెన్స్డ్ మీల్స్ తినండి. ఒక 20% వచ్చిన చాక్లెటో లేకపోతే ఇదో పెట్టుకోండి. బికాజ్ యువర్ మేజర్ పోర్షన్ ఆఫ్ ద ఫుడ్ ఈస్ ప్రాపర్లీ బ్యాలెన్స్డ్, దట్ 20 grams or 10 grams of chocolate will not do that much of damage to your body. It will still curb your cravings. Yeah. True. And most important thing ఇవాళ రేపు సోషల్ మీడియాలో చూడగానే ఎవ్రీబడి ఈజ్ అ న్యూట్రిషనిస్ట్ ఎక్స్పర్ట్, ఫిట్నెస్ ఎక్స్పర్ట్. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు? ఓకే, సి ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ అవే కామన్ సెన్స్ థింగ్ అండి. ఫస్ట్ థింగ్, మన ఒక టాపిక్ విన్నప్పుడు, నేను చెప్పిందైనా సరే, ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చెప్పిందైనా సరే, మీరు ఒక టాపిక్ విన్నప్పుడు ఫస్ట్ ఆగండి. డోంట్ గెట్ ఇన్ టు కన్క్లూజన్స్. దిస్ ఈజ్ అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఐ రీసెంట్లీ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ అబౌట్ పీపుల్ ఏంటంటే, దెర్ ఈస్ ఎ రీసెంట్ రీల్, ఒక రీల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రీసెంట్ రీల్, ఆ డర్మటాలజిస్ట్ ఏం చెప్పారంటే, కొంతమందిలో వే ప్రోటీన్ తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఈ రీజన్ వల్ల అవుతుంది అన్నారు. అది కాకుండా ఇంకొంతమందిలో యాక్నే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది అందరికీ ఉండాలని లేదు, కొంతమందికి అవుతుంది అని చెప్పి ఆ రీల్ వైరల్ వెళ్ళింది. కంటెక్స్ట్ పరంగా చూస్తే కొంతమందికి అది ఎఫెక్ట్ చేస్తుంది, కొంతమందికి ఎఫెక్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ హ్యావ్ ఇష్యూస్ విత్ వే ప్రోటీన్, మై వైఫ్ హ్యాస్ ఇష్యూస్ విత్ వే ప్రోటీన్. గెట్ ఇట్? అది నాకు క్లియర్గా అర్థం అవుతుంది. బట్ ఆ కింద కమెంట్స్ చూస్తే, హౌ కెన్ యూ సే వే ప్రోటీన్ ఈస్ బ్యాడ్, హౌ కెన్ యూ సే వే ప్రోటీన్ కాజెస్ హెయిర్ ఫాల్, మై హెయిర్ ఇంక్రీజ్డ్ ఆఫ్టర్ టేకింగ్ వే ప్రోటీన్ అని చెప్పి గొడవలు దిగిపోతున్నారు. ఆవిడ చాలా క్లియర్గా చెప్పిండ్రా నాన్న అక్కడ కంటెక్స్ట్ లో, ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అని. సో పీపుల్ ఆర్ ల్యాకింగ్ టు అండర్స్టాండ్ ద కంటెక్స్ట్ అండ్ కామన్. ఫస్ట్ తప్పులే వెతుకుతారు కదా. ఎగ్జాక్ట్లీ. సో కంటెక్స్ట్ అర్థం చేసుకుంటే మీకు సగం ఇన్ఫర్మేషన్ ఫిల్టర్ అయిపోతుంది. మిగతా సగం ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది మీ లాజికల్ థింకింగ్కి సెట్ అవుతుంది అనుకోండి, గో ఫర్ ఇట్, ట్రై ఇట్, మీకే అర్థమవుతుంది అసలు కరెక్టా కాదా అని. బట్ కంటెక్స్ట్ చూడండి ఫస్ట్, తర్వాత ఒక లాజికల్ అండర్స్టాండింగ్, లాజికల్ రీజనింగ్ ఇచ్చుకోండి. అది మీ లాజిక్కి సెట్ అయిందా, మీ కామన్ సెన్స్కి మీ లాజిక్కి సెట్ అవుతే ఫాలో అవ్వండి, సింపుల్. అబ్సల్యూట్లీ. అండ్ మై వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విశ్వ, మామా నేను 5 kilos తగ్గితే అసలు ఇక్కడ ఉండను మామా, అసలు నేను ఎక్కడ ఉంటాను, మై ఫేవరెట్ జీన్స్, మై హాలిడే, మై థింగ్స్ లైక్ దట్, మై బ్రాండెడ్ క్లోత్స్, ఆ 5 kilos జన్మలో తగ్గదు.
సో తగ్గాలంటే ఎలా? సింపుల్ అండి. ఒకళ్ళు తగ్గాలి అనుకుంటున్నప్పుడు సింపుల్ ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఇస్ దే హ్యావ్ టు పుట్ ఇన్ ద వర్క్ అబౌట్ ద న్యూట్రిషన్ అండ్ యాక్టివిటీ. బట్ మనకున్న లైఫ్ స్టైల్స్‌ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ గివ్ ఎ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఈ డైలాగ్ ఏదైతే ఉందో ఐ మోస్ట్‌లీ లిసన్ విత్ పోస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్. నాకున్న సినారియోస్‌లో కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ లేకపోతే మీలాంటి 9 to 5 జాబ్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఐ లిసన్ టు దెమ్. బట్ ప్రిడామినెంట్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఉమెన్‌తో వింటాను నేను అది. వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే వాళ్ళ లైఫ్ ఇస్ సో ఎరాటిక్. వాళ్ళ సిచ్యువేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉండవు. పిల్లోడు ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు తింటారో తెలియదు, క్రాంకీనెస్ ఉంటుంది, హంగర్ ఉంటుంది, ఇవన్నీ కలిపి ఉంటాయి కాబట్టి they don't understand that it is not possible for them to actually lose weight at that point of time. So situations dictate a lot of these things. So rather start slow. 5 kg తగ్గాలని తగ్గుదాం, దాన్ని నెలలో తగ్గిపోవాలని పెట్టుకుంటే ఎంత టైం లైన్లో? See, what would I say is maybe if you really want to reduce 5 kgs realistically, keep a 3 to 4 month target, which is a possible thing. మీరు నెలలో తగ్గాలనుకుంటున్నప్పుడు మీరు మీ ఇల్లు చూసుకోవాలి, మీ హస్బెండ్ని చూసుకోవాలి, మీ పిల్లల్ని చూసుకోవాలి, మిమ్మల్ని చూసుకోవాలి, నిద్రపోవాలి, జాబ్ చేయాలి, జాబ్ స్ట్రెస్లు చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్నాక ఈ 24 గంటల్లో మీరు మళ్ళీ వర్కౌట్లు చేయాలి. థింక్ ప్రాక్టికల్. Is it possible for you to put all this effort or not? If it is not possible, take the smallest of steps. Keep a long term goal, 4 to 5 months from now. Possible. 4-5 నెలల్లో 5 kg తగ్గలేరా? ఈజీగా. సింపుల్. జస్ట్ దట్ కన్సిస్టెంట్ గా అంతే చేసుకుంటూ ఎవ్రీథింగ్ షుడ్ ఫాల్ ఇన్ ప్లేస్. అంతే. చిన్న స్టెప్స్ తీసుకోండి. టేక్ స్మాలర్ స్టెప్స్ బికాజ్ ఇట్స్ నాట్ ఏ రేస్, ఇట్స్ ఎ మ్యారథాన్ వాట్ యు రన్. ఎగ్జాక్ట్లీ. It's a never ending marathon, by the way. Lifestyle and fitness is a never ending marathon. And yeah, Vishwa, one final thing you want to tell to our Radio Mirchi listeners about health, fitness, nutrition. What is it? See, fitness and nutrition are very simple అండి. డోంట్ కాంప్లికేట్ ఇట్. మనకి సోషల్ మీడియాలో 100 కొద్ది వీడియోలు కనబడితే కన్ఫ్యూజ్ అవ్వద్దు. కీప్ యువర్ ఫండమెంటల్ బేసిక్స్ కాన్స్టెంట్, విచ్ ఈస్ ఓన్లీ 4 things. ఫస్ట్ థింగ్ ఈస్ న్యూట్రిషియస్గా ఇంట్లో వండుకొని తిన్నామా లేదా, బయట తిండా మ్యాక్సిమం తగ్గించేసేయండి. సెకండ్ థింగ్, వారానికి 4 రోజులైనా వర్కౌట్ చేయండి. స్టెప్ కౌంట్ టార్గెట్స్ 10,000 పెట్టుకోండి, విచ్ ఈస్ ఓకే, విచ్ ఈస్ ఫైన్, అట్లీస్ట్ ఇల్ కీప్ యూ యాక్టివ్. థర్డ్ థింగ్, స్లీప్. 7-8 గంటలు మంచిగా నిద్ర దొరికేలా ప్లాన్ చేసుకోండి. దెన్ హైడ్రేషన్. దట్స్ ఇట్. ఈ 4 గనక మీరు సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తే మీ హెల్త్ ఫిట్నెస్ మంచిగా ఉంటుంది. సూపర్. Hi guys, I'm Vishwa Bharath. You're listening to Fitness Fridays on Radio Mirchi. ఇది చాలా హాట్ గురు.